మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వెల్లడించారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3వ డివిజన్లో ఉన్న ఫిషర్మ్యాన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యక్తి వికాసానికి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరిస్తోందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే ఆర్థిక సహకారం అందించేవారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోందని అన్నారు. అదేవిధంగా విద్యా కానుక కిట్లను నాణ్యతతో ముడిపడే విధంగా తయారు చేసి అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో సన్నబియ్యంతో ఆహార భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన నేతలు మరి రాష్ట్రానికి, దేశానికి కూడా సేవ చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు మరి వారి ఆశయ సాధన కోసం స్కూల్లో కిట్స్ పంపిణీ మీ అందరికీ తెలుసు. స్కూల్ ఓపెన్ అయిన వెంటనే కిట్స్ పంపిణీ చేయడం మొదటిసారి. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యని ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఈ కిట్స్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ. తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకి ఇచ్చేవారు, ఇంట్లో ఎంతమంది ఉన్నాను. అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చిన్న చిన్న కారణాలు చేద్దాం, 300 యూనిట్ కానీ కావాలని, అలాగే ఔషధం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆడుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని, ప్రతి ఒక్కరికి చదువుకున్న తర్వాత వైట్ కార్డు మనకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి, ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లికి వందనం ఇవ్వటం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ చదివిన కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. మన 31వ తేదీ వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయంకి వెళ్ళి మీ నెంబర్, మీ ఆధార్ కార్డు నెంబరు, తల్లిదండ్రుల నెంబర్ పట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే పిల్లలు పండుగ లేదని కూడా మీకు తెలుస్తుంది. కంపల్సరీ అది మీరు పాటించాలని కోరుతున్నాం. మన స్కూల్లో ఈ ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా 80% హాజరు ఉండాలి. హాజరు లేనప్పుడు ఏమవుతుందంటే మీకు అమ్మఒడి అంటే తల్లికి వందనం రాదు. తల్లికి వందనం ఎప్పుడైతే రాదో మరి 13,000 లాస్ అవుతుంది. అలాగే 2,000 రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారికి వేస్తున్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, బాత్రూమ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చిన్న మెయింటెనెన్స్ కానివ్వండి, అన్నింటికి కూడా ఆ డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. ఈ ఇంటర్ తీసుకున్న 2,000
చేసేటప్పుడు మధ్యలో పోటీ పడుతుంది కూడా నాణ్యమైన పోటీ పడుతున్నారు. పిల్లలకి ఇప్పించేటప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు కాన్వెంట్ ముందు ఎందుకో తెలియదు, కానీ వాళ్ళకి ఇప్పించినటువంటి గదుల్లో పిల్లలను కూరేసి చెమట పెట్టి వాళ్ళకి ఇంటికి వచ్చేటప్పటికి బాగా టైర్ అయిపోయి వచ్చే విధంగా ఉంటారు. అలాంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించి అన్నవారం మనకి మీ అందరికీ తెలుసు, స్కూల్లో ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, బట్టలు కొనాలి, ఇవన్నిటితో పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా ప్రతిదానికి కూడా. ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సి రాసి వాళ్ళు మంచి ఉత్తీర్ణ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్లుగా అసెంబ్లీలో ఉంటారు. మరి అలాంటి టీచర్స్తో మనం పాఠాలు చేపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంట్ వైపు ముందు చూడడం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన ప్రభుత్వ బడిలో చేరినట్టయితే మీకు స్ట్రెంత్ బట్టి కూడా టీచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడిలో చేర్పించడం వల్ల ఏంటంటే ప్రభుత్వ బడిలో ఉద్యోగ శాతం కానీ లేకపోతే పిల్లల శాతం కానీ పెరిగినట్టయితే మళ్ళీ కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఆలోచించి మరి ఎన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ బడిలో మీరు చేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధితో పాటు మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మన వెనుకబడి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆలోచన, మంచి ఆలోచన రావడం. బుక్స్ కానీ, బట్టలు కానీ, తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే నాణ్యంగా ఉంటాయి. ఒకప్పుడు దీని మీద ఒక సైకిల్ బొమ్మలు వేసేవారు. ప్రతి బుక్ మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, బ్యాగ్ మీద బొమ్మ, తర్వాత తినే ఏంటంటే చక్కీల మీద కూడా అతను బొమ్మ వేసుకొని ఇంకా డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే ప్రింటింగ్కి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అదంతా వృధా చేయడం. స్కూల్స్కి అయితే ఆ పార్టీ రంగు వేయడం, సచివాలయానికి ఆ పార్టీ రంగు వేయడం, ఇలాగ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి మనకి అప్పుల్లో నుంచి చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోండి. మరి ప్రతిదీ కూడా మీకు తెలుసు అందరికీ. ప్రభుత్వం వచ్చినంటే పెన్షన్స్ పెంచారు, 3,000 నుంచి 4,000 చేయడం, అలాగే ఉద్యోగులు అయితే 3,000 నుంచి 6,000 చేయడం, మంచాన్ని పెట్టడంలో అయితే 10,000 నుంచి 15,000 వరకు చూడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మరి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి పిల్లల్ని కంపల్సరీ మీ తల్లిదండ్రులు ఎక్కువమంది రాలేదు, కానీ తల్లిదండ్రులు అందరూ కూడా కంపల్సరీ ప్రభుత్వ బడి పంపించాలి. నీట్నెస్గా ఇప్పుడు ఏదైతే బట్ట ఇచ్చారో బట్ట ఇచ్చిన తర్వాత ఆ బట్టలు కుట్టించిన తర్వాత 3 జతలు వస్తే వారానికి 3 రోజులకి 2 రోజులు ఒకటి వేస్తే 3 జతలు కరెక్ట్గా వస్తే తర్వాత షూస్ కానీ అలాగే గర్ల్స్ కానీ అన్నీ కూడా నీట్గా తయారు చేసి పంపించాలి. పిల్లల్ని పంపిస్తే కాన్వెంట్ కంటే మా పిల్లలు ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రెస్ కానీ ఆ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ రంగులు లేకుండా, పార్టీ బొమ్మలు లేకుండా ఒక విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలని ఆలోచించే మన నారా లోకేష్ గారు అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. మరొకసారి మీకు చెప్తున్నా, పిల్లలకి సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ ఎందుకు పోతుంది అంటున్నామంటే చాలామంది పిల్లలు తిరిగి సెల్ ఫోన్ పట్టుకుంటే నాకు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి మీరు పిల్లలు సెల్ ఫోన్ పట్టుకునేటప్పుడు మీ చూపు అంతా సెల్ ఫోన్ పైన ఉంటుంది. అప్పుడేమవుతుంది, కంటికి కంటి జబ్బులు వస్తాయి, చూడబుద్ధి కలతలు వస్తాయి, పక్కన మిమ్మల్ని కామెంట్ చేస్తారు, చూడబుద్ధి కలతలు పెట్టుకున్నారంటే సెల్ ఫోన్ మాత్రం పెట్టుకోకండి.